ఉంటే భూమికి సంబంధించినటువంటి నేను చేయాల్సినటువంటి సహాయం మీకు చేస్తాను. ఎందుకంటే భూ సంబంధిత సమస్యలు ఎక్కడైనా సరే ఈ తహసీల్దార్ ఆఫీస్లో నేను మాట్లాడతాను. ఎందుకు ఏముంటుందంటే చిన్న చిన్న విషయాల మీద మీరు కోర్టుకు వెళ్ళిన రైట్స్ పట్టాల పుస్తకాలకు సంబంధించి టైటిల్కి సంబంధించి రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్గా మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా రైతులు నేను సంప్రదించాను చేస్తే తహసీల్దార్తో నేను మాట్లాడతాను. అంటే చిన్న చిన్న విషయాల మీద మీరు కోర్టుకు వెళ్ళారనుకో, ల్యాండ్ రికార్డ్ కేసెస్ అన్నీ కూడా డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈ రకంగా మీరు మరొకటి కూడా ఉంది, దానికి కూడా మండల్ లెవెల్లో కమిటీ ఉంది. ఏముంది తెలుసుకోవాలి. ఆ రకంగా కూడా ఎంపీడీఓ అండ్ మాత్రం నేను మీ పని చేయొద్దని కోర్టు ఎప్పుడు చెప్పలేదు. సో ఈ బుక్స్ మనం ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి పెట్టి ట్రైనింగ్ పెట్టేశారు. ఇందులో అట్రాసిటీ యాక్ట్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అట్రాసిటీ చట్టం అంటే చట్టం మాత్రమే కాదు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అని గుర్తు చేసుకోవడం అనుకుంటున్నారని చెప్పారు. విజయం జరిగిన సంఘటన మా పిల్లలు కాలేజీకి వెళ్ళారమ్మా, వాళ్ళు మీరు పారా మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ సభ్యులకు అలాగే సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజుల శిక్షణలో అత్యంత ప్రధానంగా కుల వివక్షను నిర్మూలించే అత్యంత కీలకమైన SC/ST అట్రాసిటీ చట్టం పైన, ఆ చట్టంలో ఏ అంశాలు నేరాలుగా పరిగణించబడతాయి, అందులో ఉన్న బాధితులకు సాక్షులకు ఏ హక్కులు ఇవ్వబడుతున్నాయో వాటిని వివరిస్తూ బాధితులకు సాక్షులకు భరోసాగా నిలబడడానికి ఏర్పాటు చేయబడిన సిటిజన్స్ విజిలెన్స్ కమిటీ సభ్యులు ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క ఏరియాల్లో వివక్షత లేనటువంటి జిల్లాగా, అంటరానితనం లేనటువంటి జిల్లాగా రూపొందించడం కోసమే ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా తరగతుల్లో బాధితులకు సాక్షులకు ఇవ్వబడినటువంటి హక్కులతో పాటు కాంపన్సేషన్ గైడ్ లైన్స్ వాటిని తయారు చేయడం, సిటిజన్ విజిలెన్స్ కమిటీలు ఎలా ముందుకు వెళ్ళాలి, బాధితుల యొక్క సాక్షుల యొక్క హక్కులు ఎలా పరిరక్షించాలి, వారికి కావాల్సిన అడ్వకసీ స్కిల్స్ ని ఈ శిక్షణ ద్వారా వారందరికి ఇస్తూ ఉన్నాం. మరి ఈ శిక్షణలో ఇది విజయనగరం జిల్లాతో పాటు మన్యం జిల్లా, అనకాపల్లి, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూడా పాల్గొన్నారు. సో పాల్గొన్న సభ్యులందరినీ కూడా ఈ 3 రోజుల్లో దళిత మానవ హక్కులను పరిరక్షించే దిశగా తయారు చేస్తూ అట్రాసిటీ చట్టాన్ని రక్షిస్తూ ఈ విజయనగరం జిల్లాని అంటరానితనం లేని జిల్లాగా రూపొందించే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అధికారులు అంతమంది కూడా వచ్చి ఆశీర్వదించడం, సహకారం అందిస్తామని చెప్పడాన్ని అభినందిస్తూ ఉన్నాను.